భీష్ముడికి బాధగా ఉన్నా తన బాధ్యతల వల్ల తన ప్రతిజ్ఞ వల్ల ఏమీ చేయలేకపోయి మౌనంగా ఉన్నాడు. ఇంతలో విచిత్ర వీరుడికి అనారోగ్యం ముదిరి మరణించాడు. అంబిక అంబాలిక విధులయ్యారు. ఇక రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యమంతా అల్లకల్లోలం అవుతుంది. మంత్రులంతా నేను రాజునవుతానంటే నేను రాజవుతాను అని సంక్షోభ స్థితిలో ఉన్నారు. ఇలా వదిలేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్యం పతనం అవుతుంది. ఇదే పరిస్థితిని అనువుగా తీసుకొని పక్క రాజ్యం రాజులు మనపైన దండెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చక్కబడాలంటే ఒకటే మార్గం ఉంది, వారసుడు పుట్టాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ సత్యవతి భీష్ముడిని పిలిపించింది. భీష్మ, ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒకటే మార్గం. నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబిక అంబాలికలతో సంగమించి వారసుల్ని ప్రసాదించు అని అడిగింది. నేను ప్రతిజ్ఞకి కట్టుబడి ఉన్నాను, నేను చేయలేను అని భీష్ముడు అన్నాడు. దానికి సత్యవతి, నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా, మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞని వదిలేమని అడుగుతున్నాను అని అంది. దానికి భీష్ముడు, నేను ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చు, కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని. నేను వేసుకున్న మాట నేనే తప్పితే ఇక నాకేం విలువ ఉంటుంది, ఇదే నాకు ధర్మం అని అనిపిస్తుంది అని సత్యవతి చెప్పింది చేయడానికి ఒప్పుకోలేదు. సరే, ఇక మిగిలింది ఒకటే మార్గం. నీకు ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న రహస్యం చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు పుట్టాడు. పెళ్లి కాకుండానే పుట్టిన కొడుకు కాబట్టి నేనే పెంచుకుంటానని పరాశరుడు తీసుకెళ్లాడు. తను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతని పేరు వ్యాసుడు. తనని తీసుకునిరా అని భీష్ముడికి పంపించింది. ఆ వ్యాసుడు రాసిన కథే ఈ మహాభారతం. వ్యాసుడికి మించిన గొప్ప కవి మన ప్రపంచంలోనే లేరు. ఎందుకంటే మహాభారతాన్ని మించిన గొప్ప కథ ఏ భాషలో కానీ ఏ దేశంలో కానీ లేదు. ఖచ్చితంగా లేదు అని ఎలా చెప్తున్నావు అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నాకు గ్రీక్ మైథాలజీ, రోమన్ మైథాలజీ అన్నీ కూడా తెలుసు. జియోస్, హేడిస్, పొసైడియన్, అపోలో, ఆర్టిమస్ వీళ్ళ మైథాలజీస్ అన్నీ కూడా నాకు తెలుసు. భవిష్యత్తులో అవి కూడా నేను మీకు చెప్తాను. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? భీష్ముడు వ్యాసుడిని కలిశాడు. కానీ వాళ్ళు మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు చాలా సంతోషాన్ని పొందారు. ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎదురుపడినప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్లో గొప్ప వ్యక్తిని కలిశాననే ఎమోషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. భీష్ముడు వ్యాసుడిని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. వ్యాసుని చూసి సత్యవతి ఎంతో సంతోషించింది. వ్యాసుడితో పరిస్థితి అంతా వివరించింది. అంబిక అంబాలికలతో సంగమించి పిల్లల్ని కనాలని చెప్పింది. అమ్మ, నేను ఆజన్మ బ్రహ్మచారిని, కానీ తల్లి మాట వినడం ధర్మం కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటాను అని అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే తల్లి చెప్పిన మాట కన్నా తను వేసుకున్న మాటనే పాటించడం ధర్మం అని భీష్ముడు అనుకున్నాడు. తను వేసుకున్న మాట కన్నా కన్న తల్లి మాట పాటించడం ధర్మం అని వ్యాసుడు అనుకున్నాడు. మీరే చెప్పండి, ఏ ధర్మం? అందుకే ప్రతి ఒక్కరికి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిజం ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మనం మనుషుల్ని జడ్జ్ చేస్తున్నాం, అది చాలా తప్పు. అందుకనే మంచి చెడు అనేవి పరిస్థితుల్లో ఉంటాయి కానీ మనుషుల్లో ఎప్పుడు ఉండవు. తన తల్లి చెప్పినందుకు వ్యాసుడు, అమ్మ, నేను వాళ్ళతో సంగమించను కానీ వాళ్ళ కడుపున పిల్లలు పుట్టేలా నా తపో శక్తితో ఒక కాస్మిక్ బర్త్ని క్రియేట్ చేస్తానని 2 సర్కిల్స్ ఎదురెదురుగా గీసి ఒక సర్కిల్లో వ్యాసుడు కూర్చొని ఎదురుగా ఉన్న సర్కిల్లో అంబికని కూర్చోమని తన తపో శక్తితో కాస్మిక్ బర్త్ క్రియేట్ చేస్తుంటే వ్యాసుడు అడవిలో ఉంటాడు కాబట్టి తన భయంకరమైన ఆకారం, ఒళ్ళంతా వెంట్రుకలతో చాలా ఫ్యూరియస్గా ఉంటాడు. అతన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక సత్యవతితో వ్యాసుడు, అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి ఆమె చేసిన దోషం వల్ల ఒక గుడ్డివాడు జన్మిస్తాడు అని అన్నాడు. గుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడా? అయితే మరో వారసుడిని కనమని ఈసారి అంబాలికని వ్యాసుడి దగ్గరికి పంపించింది. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకోవద్దని సత్యవతి ముందే చెప్పింది. కానీ అంబాలిక వ్యాసుడిని చూస్తూ నార్మల్గా ఉండలేకపోయింది. ఆయన ఆకారాన్ని చూసి భయపడుతూ వణుకుతూనే ఉంది. ఈమె కూడా వణకడం వల్ల వణికే రోగం ఉన్న పాండురోగం ఉన్నవాడు పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. సత్యవతికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేక అంబాలికని మరలా వణకొద్దు అని చెప్పి వ్యాసుడి దగ్గరికి పంపించింది. కానీ అంబాలికకి భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపించింది. కానీ ఆ దాసి చాలా ధైర్యంగా సంతోషంగా కూర్చుంది. ప్రేమతో నా బిడ్డకి జన్మ నువ్వు అని ఎదురుగా కూర్చున్న దాసిని చూసి సంతోషించి ఆమెకు కూడా వ్యాసుడు గర్భధారణ ప్రసాదించాడు. వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు. అతడు అత్యంత శక్తివంతుడు, కానీ గుడ్డివాడు. హస్తినాపురానికి రాజయ్య మొదటి అర్హత అతనికే ఉంది. అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు. తను శారీరకంగా వీక్గా ఉంటాడు, కానీ విలువిద్యలో మాత్రం ఆరితేరినవాడు. దాసికి పుట్టినవాడు విదురుడు. అతడు బలవంతుడు, తెలివైనవాడు. హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురు వల్లే మారబోతుంది. ఈ ముగ్గురు అంటే భీష్ముడికి అత్యంత ఇష్టం. చాలా గారభంగా పెంచాడు. వాళ్ళకి యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు, నీతి శాస్త్రాలు అన్ని నేర్పించాడు. ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి భీష్ముడికి తెలియకుండా కోల్డ్ వార్ జరిగేది. నేను గుడ్డివాడు అవడం వల్ల ఎప్పటికైనా నాకు దక్కాల్సిన సింహాసనం
తన తమ్ముడు లాక్కుంటాడేమో అని. అలానే గుడ్డివాడు రాజు అవడం పాండురాజు కూడా ఇష్టం లేకపోవడం వల్ల ఇద్దరి మనసుల్లో ఒకరంటే ఒకరు ద్వేషం పెంచుకున్నారు. వీళ్ళు పెద్దవారయ్యారు. మొదటి సంతానం అవడం వల్ల ధృతరాష్ట్రుడికి హక్కుగా పట్టాభిషేకం జరిగి రాజయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యం నడిపించేది మాత్రం పాండురాజే. ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే, ఓపెన్ సీక్రెట్. అదే సమయంలో గాంధార దేశంలో రాజ కుటుంబీకులు ప్రజల్ని పట్టి పీడించి చిత్రహింసలకి గురి చేస్తున్నారని భీష్ముడికి తెలిసింది. గాంధార దేశం అంటే మన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్. భీష్ముడు గాంధార దేశం పైకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ రాజ కుటుంబంలోని రాజుని తన 100 మంది పిల్లల్ని బంధించి బందీలుగా హస్తినాపురానికి తీసుకొచ్చాడు. యుద్ధం తర్వాత యుద్ధ బందీలుగా బంధించిన వాళ్ళని చంపకూడదు, అలా అని భోజనం పెట్టకుండా ఉండకూడదు. కానీ ప్రజలని అంత చిత్రహింసలకి గురి చేసిన వాళ్ళు బ్రతకూడదని భీష్ముడు అనుకున్నాడు. ఆ 101 మందిని ఒక పెద్ద బావి లాంటి కారాగారంలో పెట్టి మీకు రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకన్నం మాత్రమే ఇస్తాను, ఆకలితో చావండి అని భీష్ముడు అన్నాడు. అప్పుడు ఆ బందీలలో గాంధార దేశపు రాజైన శుబల భీష్ముడితో, నేను నా 100 మంది కుమారులు కలిసి 101 మంది ఉన్నాం. నువ్వు పెట్టే 101 మెతుకులు మాకు సరిపోక మేము కుంగి కృషించి చనిపోతాం. కానీ ఎవడైతే చివరిగా మిగిలిపోతాడో వాడిని మాత్రం దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాడి కళ్ళ ముందు 99 మంది సోదరులు తండ్రి చనిపోవడం చూసిన వాడు మరల తప్పు చేయడు. దయచేసి మాలో చివరివాడిని మాత్రం వదిలేయండి అని భీష్ముడిని శుబల శరణ కోరుకున్నాడు. సరే అని భీష్ముడు ఒప్పుకున్నాడు. భీష్ముడు చేసిన పెద్ద తప్పు ఇదే. ఆ ఒక్క చిన్న మాట వల్లే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుపైన జాలి చూపించకూడదనే నియమం భీష్ముడు ఉల్లంఘించాడు. ఆ రోజు రాత్రైంది. ఆ 101 మంది బందీలకి సైనికులు ఒక్కో మెతుకు చెప్పిన 101 మెతుకులు అన్నం పెట్టారు. అప్పుడు శుబల తన 100 మంది కొడుకుల్ని దగ్గరికి పిలిచి, కుమారులారా, మనం ప్రజల్ని హింసించామని, అంతకన్నా ఘోరంగా మనల్ని ఆకలికి అలంటించేలా చేసి చంపాలని భీష్ముడు అనుకుంటున్నాడు. కానీ మనలో మిగిలిన చివరివాడిని మాత్రం వదిలేస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఆ చివరిగా మిగిలేవాడు మనలో అత్యంత తెలివైనవాడు అయి ఉండాలి. వాడే భీష్ముడి కుటుంబాన్ని, రాజ్యాన్ని సర్వనాశనం చేయాలి. మనం ఆకలితో అలంటించి చావాలి అని కోరుకున్న వాడి కుటుంబంలో ఎవ్వరికీ అన్నం సహించకూడదు. చరిత్రలో ఎవ్వరు పడినన్ని కష్టాలు వాళ్ళు పడాలి. అలా చేయడానికి దేహబలం సరిపోదు. ఎందుకంటే భీష్ముడిని కండబలంతో మనం ఓడించలేం, కేవలం బుద్ధి బలంతో మాత్రమే జయించగలం. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. మీరు ఎవరైతే ఆ పరీక్ష నెగ్గుతాడో వాళ్ళకి మాత్రమే ఈ 101 మెతుకులు అన్నం భోజనంగా ఇస్తాను. మిగిలిన వాళ్ళంతా ప్రాణత్యాగానికి సిద్ధం అవ్వాలి అని అన్నాడు. ఇప్పుడు మనందరి దగ్గర ఒక్కో మెతుకన్నం ఉంది. మీలో ఎవరైతే ఆ మెతుకుని 2 ముక్కలు అవ్వకుండా దాని మధ్యలో నుండి దారం తీస్తారో వాళ్ళని తెలివైన వాళ్ళగా గుర్తించి ఈ అన్నం అంతా పెడతాను అని శబల అన్నాడు. అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరి మెతుకులు విరిగిపోతున్నాయి. వారందరిలో చిన్నవాడు ఒకడున్నాడు. అతని పక్కనున్న ఒక చిన్న గొట్టం లాంటి సన్నని చీపురుపులని తీసుకొని ఆ గొట్టంకి ఒక పైన అన్నం మెతుకు పెట్టి మరోవైపు ఒక చీమకాలికి దారం కట్టి ఆ గొట్టంలోనికి పంపి యువతల వైపున వేలుతో మూశాడు. ఇక చీమకి వేరే దారి లేక ఆ గొట్టానికి మరోవైపు ఉన్న అన్నం మెతుకుకి కన్నం చేసి దానిలో నుండి పాస్ అయింది. అలా అన్నం మెతుకు ముక్కలు అవ్వకుండా దారాన్ని దాని మధ్యలో నుండి తీసి చూపించాడు. ఇక తండ్రి ఆనందానికి అవధులు లేవు. వీడు మాత్రమే మా 100 మంది పగని తీర్చగలడు అని అనుకొని అందరి మెతుకుల్ని కలెక్ట్ చేసి ఆ ముద్దని కొడుకు నోట్లో పెట్టాడు. ఆ కొడుకు పేరే శకుని. శకుని అత్యంత జ్ఞాని. ఒక మనిషిని చూడగానే అతనిలోని బలాలు, బలహీనతలు వెంటనే పసిగట్టగలడు. తన నెమ్మదైన మాటలతో ఎవరినైనా మార్చగలడు. కొన్ని వారాల్లోనే ఒకరి తర్వాత ఒకరుగా తన 99 మంది సోదరులు చనిపోయారు. చివరగా తండ్రైన శుబల, కొడుకైన శకుని మాత్రమే మిగిలారు. అప్పుడు శుబల కొడుకుని దగ్గరికి రమ్మని పిలిచి, శకుని, మన కళ్ళ ముందే మన వాళ్ళు 99 మంది చనిపోయారు. మా అందరి చావుకి కారణమైన వాడు ఎవడూ జీవించకూడదు. ఇక చివరిగా మిగిలేది నువ్వే. కానీ కాలం ఎలాంటి గాయమైనా మానిపోయేలా చేస్తుంది. మా అందరి పగని నువ్వు విడుదలయ్యాక, మన రాజ్యానికి వెళ్ళాక నీకు దక్కే సుఖ సంతోషాల వల్ల మర్చిపోవచ్చు. అప్పుడు మా చావులకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని శకుని కాలిని పట్టుకొని శకుని వైపు నవ్వుతూ చూసి వేగంగా కాలి మోకాళ్ళ దగ్గర వెనక్కి ఇలా అని విరిచేశాడు. అప్పుడు బాధతో శకుని అరుస్తుంటే, ఈ బాధ ఇప్పుడే కాదు, నేను నీ కాలిని విరిచేయడం వల్ల ఈ రోజు నుండి నువ్వు అవుటివాడివి, కుంటుతూ నడుస్తావు. ఇకపైన నువ్వు కుంటుతూ వేసే ప్రతి అడుగులోనూ మన పగ నీ గుర్తుకు రావాలి. ఈరోజు నేను కూడా చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత నా కుడి తోడలోని ఎముకను తీసి దాన్ని రాయి మీద రుద్ది వాటితో పాచికలను చేయి. ఆ పాచికలలో నా శక్తి ఉంటుంది. నువ్వు ఏ సంఖ్య పడాలనుకుంటావో అదే సంఖ్య నీకు పడుతుంది. ఆ పాచికలు నీ మాట వింటాయి అని చెప్పి చనిపోయాడు. శకుని తన తండ్రి నుండి ఎముకను తీసి
దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ఎముకని ఒక రాయి పైన రుద్దడం మొదలుపెట్టాడు. వెంటనే ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తాను, వచ్చాక మాత్రం పక్కనే ఉంటూ ఒక పథకం ప్రకారం కొంచెం కొంచెం విషం ఎక్కిస్తూ ఆ రాజ్యాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు.